షేర్లింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలో చౌరస్తాలో ఉన్న చెత్తను ఊడ్చేసి చెత్తను తరలించారు. కాలనీలోని ప్రజలు తమ ఇంటి పరిసరాలలో ఉన్న చెత్త చెదారాన్ని శుభ్రం చేసుకోవాలని, చేసుకుని పక్షాన జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలియజేయాలని అన్నారు. ఒకవేళ అలా చేయనిచో ఆ చెత్త పేరుకుపోయి దానిపై దోమలు, ఈగలు వాలి మనకు, మన చుట్టుపక్కల కాలనీ ప్రజలకు అనారోగ్య పాలు చేస్తాయి. కావున ఇది దృష్టిలో ఉంచుకొని మీ ఇంటి పరిసరాల్లో ఉన్న చెత్త చెదారాన్ని శుభ్రపరచుకోవాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యమని అన్నారు. ఉపాధ్యక్షులు కె నరసింహ యాదవ్, టి కుమార్, ముదిరాజ్, గోపాల్ యాదవ్, నాగరాజు, నగేష్, శంకర్ నాయక్, పుష్పారెడ్డి, సత్యమ్మ, కాలనీ యువకులు, మహిళలు పాల్గొన్నారు. మరి ఇది ఎందుకంటే అంటే మన కాలనీలో మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే దానివల్ల దోమలు, ఈగలు ప్రవహించాయి కాబట్టి ఇట్లా చెత్త చెదారం పెరగడం వల్ల దోమలతో రోగాలు వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా కాలనీ ప్రజలు అర్థం చేసుకొని పరిసరాలు శుభ్రపరచుకోవాలని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కాలనీ ప్రజలను కోరడం జరుగుతుంది. बाबू पूरा इधर से नीट लग रहे हैं, पूरा पान के उधर सब डालने के इधर खाने के, हाँ शामों के भी इधर फेंक के देखिए गुटका पूरा చెప్పాలి ఉన్నారా అక్కడ అని ఇలా చెప్తా కిరాకి ఇస్తున్నా మీరు మరి కదా చెప్పండి. మొత్తం గణిత చేసి పెట్టారా చెత్త చెత్త बोलना जी अपने घर के सामने अपन नीट कर लेना है, ये पूरा नीट कर लेना है. बोला क्या కలం వేసుకునే రాయితా పడుతుంది అనేది అలా గ్యాప్ దొరుకుతాను కదా. मिलेगा